చాలా లే టెర్మినాలజీలో చెప్తారంటే ఒక లేమెన్కి అర్థమయ్యేటట్టు. ఒకటి, ఇది ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగింది దీని మధ్య. హెచ్ఎండిఏ అంటే గవర్నమెంట్, స్పాన్సరర్ గ్రీన్ కో గ్రూప్, మూడోది సంస్థ నిర్వాహకుల మధ్య. ఇందులో నుంచి గ్రీన్ కో వెళ్ళిపోయిందని ఆల్రెడీ ఇప్పుడు మన బీఆర్ఎస్ మిత్రులు చెప్పడం జరిగింది. అక్కడ ఒఫీషియల్లీ వాళ్ళు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక అగ్రిమెంట్ ముగ్గురు మధ్యలో జరిగినప్పుడు, ఒకరు వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ వాయిడ్ అయిపోతుంది, అంటే అగ్రిమెంట్ ఎగ్జిస్టెన్స్ లో ఉండదు. ఫస్ట్ పాయింట్, అగ్రిమెంట్ ఎగ్జిస్టెన్స్ లో లేనప్పుడు నువ్వు గవర్నమెంట్ ఒక ఫెసిలిటేటర్ అయినప్పుడు, స్పాన్సరర్ వెళ్ళిపోయినప్పుడు ఆ ఫెసిలిటేటర్ స్పాన్సరర్ బాధ్యత ఎట్లా తీస్తున్నావు? నువ్వు వ్యవస్థ నడుపుతున్నావా, లేకపోతే నువ్వు వ్యవస్థ నిజంగా వ్యాపారంకి నువ్వు మరలుస్తున్నావు అనేది ఆన్సర్ చెప్పాలి. సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్, హెచ్ఎండిఏ నిజంగా స్పాన్సరర్ రోలే పోషిస్తుంది అనుకోండి. హెచ్ఎండిఏకి మినిస్టర్, వైస్ చైర్మన్ ఉంటాడు, అండ్ ఏదున్నా క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, కన్సర్న్ ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ ఉండాలి, అండ్ 10 crores కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలంటే హెచ్ఎండిఏకి అధికారాలు లేవు. ఇవన్నీ కేటీఆర్ గారే స్వయంగా ఒప్పుకున్నారు. ఆ రోజు ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను బిజినెస్ రూల్స్ అతీతంగా పర్సనల్ గా నిజంగా చేయడం జరిగింది ఏదన్నా అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ వచ్చి అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది, ఏం తప్పు చేశామని కేటీఆర్ గారు వితండవాదం చేయడం జరుగుతుంది. మా ప్రభుత్వం ఒకటే అడుగుతుంది, మీరు తప్పు చేశారా లేదా అనేది మీ మాటలు, మీ బిహేవియర్ లోనే తెలుస్తుంది. ఎందుకంటే ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగిందని మీరే ఒప్పుకుంటున్నారు. ఇండైరెక్ట్ బెనిఫిట్, ఇది ఎవరైనా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలా. వ్యవస్థలో ఉన్నాము, పవర్ లో ఉన్నాము, మనము నిర్వహించే బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు రూల్స్ కనుక నడుచుకుంటే, రూల్స్ అతిక్రమించి ఇండైరెక్ట్ బెనిఫిట్, వ్యవస్థకు నువ్వు ఇండైరెక్ట్ నువ్వు గవర్నమెంట్ అడ్డు పెట్టుకుని లావాదేవీలు చేసి ఆ వ్యవస్థ నుంచి నువ్వు ఏ రకమైన ఇండైరెక్ట్ బెనిఫిట్ తీసుకుంటున్నామో దాన్ని ప్రూవ్ చేయడానికి కానీ తీసుకొచ్చింది. ఎందుకంటే అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్ ఎవరికి చేకూరిందని, ఇండైరెక్ట్ బెనిఫిట్ ఎవరికి చేరిందని? అదే రమణ గారు, కేటీఆర్ గారికి ఇండైరెక్ట్ బెనిఫిట్ ఏ రకంగా చేకూరింది బయటికి తీయారని ఏసీబీకి ఏసీ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఒక మంత్రిగా పోషించాల్సిన బాధ్యత ఆయన పోషించాలా. ఇక్కడ ఆయనకి ఏ సంబంధం లేని శాఖలో సంబంధం లేని మంత్రిగా ఎట్లా ఆయన పోషించాడు శాఖ, ఎట్లా మౌఖిక ఆదేశాలతో అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది, అది కూడా అధికారం లేని అగ్రిమెంటే వాయిడ్ అయినప్పుడు ఏ రకంగా వీళ్ళు ఆ ముందుకెళ్లారని నిరూపించడానికే రేవంత్ రెడ్డి గారు సక్రమంగా తెలంగాణ సమాజం ముందు చూపించాలి. అసలు ఏ రకంగా వీళ్ళు లబ్ధి పొందుతున్నారు, ఏ రకంగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయిన బూచితోని బెనిఫిట్ పొందుతున్నారు, ఏ రకంగా ప్రజాధనంతో వీళ్ళు వాళ్ళ వ్యాపార సంబంధాలు, వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నారు అనేది మా ఒక ఎజెండా ఇక్కడ చూపించాలని ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, ఇవాళ ఈబీ ఫార్ములా ఈ రేస్ అనేది ఒక మామూలు భాషలో చెప్పారంటే ఈబీ ప్రమోషన్స్, ఈబీ రేస్ గురించి. అసలు మన తెలంగాణలో నిజంగా వాళ్ళు పరిపాలించిన 10 సంవత్సరాల్లో ఒక ఈబీ సమగ్రమైన పాలసీ ఉందా? ఈబీ సమగ్రమైన పాలసీ ఉంటే ఎన్ని ఈబీ రిఫిలింగ్ స్టేషన్స్ చేసినారు, ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టినారు, ఎంత ల్యాండ్ అక్వైర్ చేసినారు, ఎన్ని ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకున్నారు, ఎన్ని ఈ ఫీలింగ్ కంపెనీస్ తీసుకొచ్చినారు అంటే సున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏది కూడా లెటర్ ఆఫ్ ఇంటెంట్ లో చూపించుకుని అన్నారు కదా ఇప్పుడు ఒక మాట మన బీఆర్ఎస్ మిత్రులు, బట్టగాల్చి పైన వేయడం అని, అట్లానే పైకి చూపించడమో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎంత వచ్చిందంటే ఏమీ ఉండదు. అక్కడ ఆఖరికి వాళ్ళ సెల్ఫ్ ప్రమోషన్స్, ఇండివిజువల్ ప్రమోషన్స్ గురించి రాష్ట్ర ఖజానా, రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మనం చూస్తున్నాం. ఎందుకు అంటే లేదు, కేటీఆర్ గారు ఏమంటున్నారు అంటే ఒక రాష్ట్ర మంత్రిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చకుండా తెలంగాణ మొత్తం రాష్ట్రానికి ఈవీ కంపెనీలు లేకపోయినా వచ్చే విధంగా చేయడం కోసమే ఈ 1, 2, 3, 4 స్టేజెస్లో దీన్ని నిర్వహించాలనుకున్నాము. ఇది ఒక తెలంగాణ ప్రతిష్టను పెంచడం కోసం చేసిందే తప్ప వ్యక్తిగతంగా దీనిలో నాకేమీ లేదు. ఒక మంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించి చేశారన్నది కేటీఆర్ గారు వాదన. మేము అదే అంటున్నాం కదా, తెలంగాణకి నిజంగా నువ్వు బెనిఫిట్ కావాలని చేసావు, తెలంగాణ ప్రమోట్ చేయాలని చేసావు అంటే సంతోషమే. కానీ తెలంగాణకి దాని వల్ల ఒరిగింది ఏంటిదని అడుగుతున్నాను. ఫార్ములా వల్ల వాళ్ళు ఆన్సర్ చెప్పగలుగుతారా? ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, పోనీ ఎంతమంది నీకు దాని వల్ల ట్యాక్స్ రూపాయలు ఎంత వచ్చింది, ఇవన్నీ గవర్నమెంట్ లెక్కలు ఉన్నాయండి. వాళ్ళ ఇండివిజువల్ ప్రమోషన్ జరిగింది తప్ప తెలంగాణను సమగ్రంగా ఒక ఈవీ అనే ఒక ఇండస్ట్రీ లేసింది లేదు. ఇవాళ కూడా మీరు చూడండి, ఆ ఈవెంట్ జరిగినప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉంది, ఎలక్షన్ కోడ్. వాళ్ళకి అధికారం కూడా లేదు ఆదేశాలు ఇవ్వడానికి. అయినా కూడా ఆఫీసర్లే కానివ్వండి, ఇక్కడ ఈ వ్యక్తులే కానివ్వండి, వాళ్ళ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలని చెప్పి ముందుకెళ్ళిపోవడం.
ఇది అంటే లేదు అంటే ఫస్ట్ టైం ఇన్స్టాల్మెంట్ పే చేసినప్పుడు ఎలక్షన్ కోడ్ రాలేదు. సో సెకండ్ టైంకి వెళ్ళేటప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చింది. అంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అది జరిగింది అనేది అటువైపు నుంచి వస్తున్నటువంటి రాజు సాగర్ గారు. నేనేమంటున్నా అంటే క్లియర్ గా ఎవరు విమర్శించడం లేదండి. ఇప్పుడు మన బిఆర్ఎస్ ఒక్క నిమిషం కృష్ణతేజ గారు కృష్ణతేజ రాజు సాగర్ గారు మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఎంటైర్ ద సబ్జెక్ట్ చూసిన తర్వాత కేటీఆర్ గారు చేసింది కాబట్టి ఆయనకి ఏదో లావాదేవీలు జరిగింది, ఆయన వ్యక్తిగత ప్రచారం కోసం చేసిండు అనే సబ్జెక్టు మాట్లాడుతుంది తప్ప నేనేమంటున్నా అంటే ఏదైతే వ్యక్తిగతంగా కానీ ఆయనకు లాభం జరుగుంటే ఎక్కడి నుంచి వస్తుంది, పైసలు ఎక్కడి నుంచి రావాలి, గ్రీన్ కో దగ్గర నుంచి వచ్చింది. గ్రీన్ కో సబ్జెక్ట్ నుంచి లావాదేవీలు జరిగితే ఈ ఫార్ములా ఈ దేశ గురించి కాదు కదా. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇంతకు ముందు ఫస్ట్ అగ్రిమెంట్ జరిగింది 25/10/2022 దగ్గర ఫస్ట్ అగ్రిమెంట్ జరిగింది. అప్పటికి ఇంకా ఎలక్షన్ కాలేదు కదా. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? అప్పటికి ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదు. ఫస్ట్ అగ్రిమెంట్ జరిగినప్పుడు 2023 అక్టోబర్ వచ్చింది. ఏది ఎలక్షన్ కోడ్ 2023 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కదా ఎన్నికల రిజల్ట్ వచ్చింది. 25/10/2022 రోజు జరిగింది. ఎప్పుడు మున్సిపల్ యాక్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ ఫార్ములా స్పాన్సర్ గ్రీన్ కో మధ్యలో జరిగిన అగ్రిమెంట్ ఫస్ట్. దాని తర్వాత ఎప్పుడు చేసింది? ఫిబ్రవరి 10, 2023లో ఫస్ట్ రేస్ కండక్ట్ చేసింది. అప్పటికి ఏమైనా ఎలక్షన్ వచ్చినాయి? అప్పటికి ఇంకా ఎలక్షన్ రాలేదు కదా. నేనేమంటున్నా అంటే నేను ఇదే మిత్రుడు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తున్నా అంటే దాని చుట్టూ జరిగిన బిజినెస్ $83 మిలియన్ బిజినెస్ వచ్చిందని ఒక నెల్సన్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ సర్వే ఏజెన్సీ వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే అంటే 700 కోట్ల రూపాయలు దాని చుట్టూ ఆ రేస్ తర్వాత వచ్చిన బిజినెస్. అందులో 7,900 కోట్లు అమర్ రాజ్ బ్యాటరీ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అట్లా వేరే చాలా కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇలా అమర్ రాజ్ కంట్రీ వచ్చి మనం వచ్చినప్పుడు వాళ్ళు అయితే ఇన్వెస్ట్ చేసిండ్రో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన మీకు గుర్తుందా? ఆ అమర్ రాజా వాళ్ళు వెళ్ళిపోయిన గుర్తుందా? మేము ఇక్కడ నుంచి ఫిట్ అయితే మాకు ఇక్కడ ఫెసిలిటీస్ లేవని వచ్చిన ఈవీ కంపెనీలు తీసుకొస్తేనే వాళ్ళని తీసుకొచ్చి ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఉన్న కంపెనీలు వెనక్కిపోతున్నాయి కదా. వచ్చిన మీరు అడిగింది కదా ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో అవన్నీ చూపిస్తాం. అమర్ రాజా ఆయన ఖచ్చితంగా వాళ్ళ గల్లారుణ్ గారు ఇక్కడ నుంచి మేము ఇక్కడ మాకు అందించాల్సిన సహాయక సహకారం అందిస్తలేదు, మేము చెన్నై కానీ పూణే కానీ వెళ్ళిపోతామని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే కదా. అట్లా ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చి దాని వల్ల వచ్చిన లాభం 800 కోట్లు ఎవరు జూబులకు పోలే కదా. ట్యాక్స్ రూపంలో వచ్చినాయి, వ్యాట్ రూపంలో వచ్చినాయి, ప్రమోషన్ రూపంలో వచ్చినాయి. ఏం పైసలు రాలేదని ఎట్లా చెప్తాం మీరు చెప్పండి ఒకసారి. దాని ద్వారా రావాల్సినటువంటి బ్రాండ్ అంబాసిడర్ గా చేసిండ్రు. ఇవాళ నేనేమంటున్నా దీని వల్ల తెలంగాణకు ఎక్కడ కూడా నష్టం రాలేదు, చెడ్డ పేరు రాలేదు. నిన్నటికి మొన్న జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు ఎవరికి లాభం వచ్చింది చెప్పండి. ఇలా వాళ్ళు ఒక అమ్మాయి ఇక్కడికి వస్తే ఆమె దేశవ్యాప్తంగా పోయి ప్రచారం చేస్తే నాకు ఈ విధంగా చేసిరని ఇలా దాని వల్ల నష్టం వచ్చిందా దీని వల్ల నష్టం వచ్చిందా చెప్పాలి రమణ గారు మీరు. రైట్ అంటే కృష్ణదేవి గారు సమాధానం చెప్పాలి దానికి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించింది మిస్ వరల్డ్ పోటీలు. మీరు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించింది ఈ కార్ రేస్ పోటీలు. సో దేనివల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరిగింది, దేనివల్ల నష్టం జరిగింది, దేనివల్ల లాభం జరిగింది వాళ్ళు చెప్పాలి. కృష్ణతేజ గారు ఒక్క నిమిషం, దాశేఖర్ గారు ఒక్క నిమిషం. రమణ గారు, అమర్ రాజా బ్యాటరీస్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంది. మీరు ఎందుకు చెప్తున్నానంటే అమర్ రాజా ఆయన ఎవరైతే ఓనర్ ఉన్నారో నాకు స్వతహాగా పర్సనల్ గా మిత్రుడు, ఆయన పాత మిత్రుడు. అమర్ రాజాస్ గ్లోబల్ ఇన్ హైదరాబాద్. వాళ్ళు ఇప్పుడు కొత్తగా వెళ్ళిపోయింది లేదు, కొత్తగా వచ్చింది లేదు. పాయింట్ నెంబర్ 1. వాళ్ళు గత ప్రభుత్వంలో మహబూబ్ నగర్ లో తేజ గారు ఒక్క నిమిషం కృష్ణతేజ గారు గత ప్రభుత్వంలో వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఐ థింక్ నగర్ కర్నూలు లీరెస్ట్ ఏరియా అనుకుంటా, అక్కడ దాదాపు 2000 మందికి పైగా ఉపాధి కల్పించడం కోసం ఒక ఇథనాల్ బ్యాటరీ ఫ్యాక్టరీని పెట్టడం కోసం వాళ్ళు ముందుకొచ్చారు. చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులతోని ఒక ఫ్యాక్టరీని పెట్టడానికి ముందుకొచ్చారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఇక్కడ ప్రోత్సాహం అంటే అక్కడ నేచురల్గా వాళ్ళకు అనుకూలమైన, అంత ముందేమో వాళ్ళకి వ్యతిరేకమైన గవర్నమెంట్ ఉంది, సహజం. ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు. అమరాజా బ్యాటరీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పుడు అక్కడ జగన్ ఉన్నాడు. జగన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సామాజిక వర్గం నేతల మీద ఎవరు అవునన్నా కాదనేది ఓపెన్ సీక్రెట్. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం నేతలను టార్గెట్ చేసి ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. సరే, అంతకు ముందు కూడా యునైటెడ్ ఏపీలో హైదరాబాద్ ఈజ్ ద హెడ్ క్వార్టర్. అందరికీ అన్ని ప్రాంతాల వారికి పరిశ్రమలకు పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతం కాబట్టి అందరూ వచ్చారు, పెట్టారు. కొన్ని పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయి, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, అమెజాన్ చాలా ఉన్నాయి అనుకోండి, అవన్నీ వేరే విషయం. సో ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ అండ్ ద కన్వీనియంట్ ప్లేస్ ఫర్ ది ఆల్ రీజన్స్. అది నార్త్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, లేదా ఈ విదేశాలకు వెళ్ళడానికి కావచ్చు, ఇక్కడికి కాబట్టి. కానీ
జగన్ అక్కడ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళ మీద కొంత కక్ష సాధింపు చేశారు, దానివల్ల ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నారు. అంటే రెండు కారణాలు ఉండుంటాయి. ఒకటేమో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం వచ్చింది. రెండోది మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమర్ రాజా వాళ్ళతో కానీ గల్లా జయదేవ్ వాళ్ళతో కానీ సరిగ్గా వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చి కొంత ప్రాసెస్ స్టార్ట్ అయినాక దాన్ని కంటిన్యూ చేయడానికి మీరు సహకరించలేదా వాళ్ళకు? ఇప్పుడు రమణ గారు, నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్తున్నాను, అదే పైన వాళ్ళు ఆయన ఆ వ్యక్తి కూడా నాకు పర్సనల్ తెలుసు. నా పర్సనల్ తెలుసు పక్కన పెడితే అమర్ రాజా అనేది ఎక్కడ కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ పూర్తి ఎగ్జిట్ కాలేదు. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఇంకా వాళ్ళ హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంది, ఆపరేషన్స్ ఇక్కడే నడుస్తున్నాయి. వాళ్ళు మహారాష్ట్ర, ముంబై, పూణే, షోలాపూర్ ఆ బెల్ట్ లో వాళ్ళకి ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి రిఫైనరీకి ల్యాండ్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. కాబట్టి అక్కడ వాళ్ళకి బిజినెస్ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళు అక్కడికి డైవర్సిఫై చేసుకున్నారు తప్ప ఇక్కడి నుంచి ఎగ్జిట్ కాలేదు. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, వాళ్ళకి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ ఈ శాటిలైట్ టౌన్షిప్స్ లో వాళ్ళకి కొంచెం మ్యాన్ పవర్ కావాలి. ఇప్పుడు ప్రెసెంట్ సినారియో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎక్స్పాన్షన్ కోసం ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. ల్యాండ్ కావాలా, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కావాలా, దానికి అనుకూలంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇక్కడ వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ప్రెసెంట్. ఎందుకంటే ఈవీకి ఈ రోజు మనం స్కోప్ చూస్తున్నాం. ఈవీకి ఏ రకమైన రీఫిల్లింగ్ స్టేషన్స్, ఏ రకమైన ల్యాండ్ కావాలో, ఇన్సెంటివ్స్ కావాలో మనం చూస్తున్నాం. ఇది వాళ్ళ డేట్. వాళ్ళు ఎక్కడి నుంచి ఎగ్జిట్ కాలేదు, కాకపోతే డైవర్సిఫై చేసుకున్నారు. అది మిగతా రాష్ట్రాలకు వెళ్ళారు. అది వీళ్ళు ఎగ్జిట్ గా చూపిస్తున్నారు. అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తా. అండ్ సెకండ్ పాయింట్, మిస్ వరల్డ్ పోటీల గురించి ఏదో మాట్లాడడం జరుగుతుంది. ఆల్రెడీ మిస్ వరల్డ్ పోటీలలో వాళ్ళు ఏమైనా అవకతవకలు జరిగాయేమో అని వాళ్ళు ఏదో క్వశ్చన్లు పెడుతున్నారు. చాలా ట్రాన్స్పరెంట్ గా మా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు, సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ఏదైతే అవకతవకలు జరిగాయో ఏదో జరిగిందని ఎవరో ఏదో విమర్శలు చేశారని చెప్పి దాని మీద ఎంక్వైరీ జరిగింది. రిపోర్ట్ కూడా వెరీ సూన్ పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరుగుతుంది. మీలాంటి పాత్రికలు చదివి విశ్లేషించి తప్పు జరిగితే ఆ రోజు మిమ్మల్ని అడగండి. మేము మిస్ వరల్డ్ దాని గురించి మళ్ళీ వెళ్దాం. కంప్లీట్ ఒక్క పాయింట్, మిస్ వరల్డ్ పోటీలను పూర్తిగా చూపించి మేము ఎక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందని మేము ఎక్కడ చెప్పలేదు. అబద్ధాల మాటలకు పునాదులు వేసిన ప్రభుత్వం అది కాదు. మేము ఏదున్నా చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్తామండి. దీనికంటే ఇంకా స్పష్టంగా ఇంకా క్లారిటీ కావాలంటే అడగండి, చెప్తా. సరే, ఓకే. మిస్ వరల్డ్ అంశాన్ని సరే మళ్ళీ మరొక సందర్భంలో చర్చిద్దాం. అంటే